జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనూ కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు. అయితే రామ్ గోపాల్పేట పిఎస్కు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. అయితే అక్కడ ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తల పరిస్థితి ఏంటి, అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళని అక్కడే ఉంచారా, వదిలేశారా, ఇట్లాంటి విషయాలు మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ధర్నా ఇంకా కొనసాగుతోందా? కొత్తగా వచ్చిన లీడర్స్ ఏమంటున్నారు? హరీష్, ఇవాళ ఉదయం నుంచి జరిగిన జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి అయితే ఏదైతే వాళ్ళు సభ నిర్వహించేందుకు అడ్డుపడ్డారో వాళ్ళని ఒకసారి నలుగురు మహిళలు అయితే ముగ్గురు మహిళల్ని ఒక కార్పొరేటర్ ని అరెస్ట్ చేశారు. అయితే స్టేషన్ తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చారు. అయితే వాళ్ళు కొద్దిగా మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు తీసుకొచ్చారని జిహెచ్ఎంసీ ముందు ధర్నా అయితే కార్యక్రమం చేశారు. అయితే ఆ తర్వాత మళ్ళీ సభ ప్రారంభమైన తర్వాత కార్పొరేటర్లు అందరూ మళ్ళీ గందరగోళం సృష్టించడంతో వాళ్ళందరినీ సభ నుంచి సస్పెండ్ చేయడంతో వాళ్ళందరూ కొందరిని బలవంతంగా అరెస్ట్ చేసి పంపించారు. అయితే అందరూ ఎవరైతే సస్పెండ్ చేయారో వాళ్ళంతా కిందికి వచ్చి జిహెచ్ఎంసీ గేట్ ముందు ఆందోళన చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు సీఎం డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ అంటూ వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాళ్ళందరినీ బలవంతంగా స్టేషన్ తరలించారు. అయితే ఎవరైతే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. అయితే వీరందరినీ కార్పొరేటర్లందరినీ రామగోపాల్ తరలించిన తర్వాత అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేటర్లు అందరూ ప్రస్తుతం రామగోపాల్ వర్మ పోలీస్ స్టేషన్ ఉన్నారు. వాళ్ళు సాయంత్రం తర్వాత రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. వీళ్ళందరికీ మద్దతుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాసరావు ఉన్నారు. అయితే ఏదైతే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతుందో అదంతా అభివృద్ధి సంబంధించి కాకుండా అభివృద్ధి చేయాలనేది మా నినాదం. కాబట్టి ఫస్ట్ ఏవైతే గత బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ కి సంబంధించి వాటిని చర్చించిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ చర్చించిన తర్వాతనే బడ్జెట్ ఆమోదించాలని బీఆర్ఎస్ నేతలు గట్టిగా పట్టుబడడంతో ఫస్ట్ బడ్జెట్ ఆమోదించిన తర్వాత చర్చించామని మేయర్ చెప్పారు. ఎన్నిసార్లు మేయర్ చెప్పినా అవి లేకపోతే వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ రామగోపాల్ వాళ్ళ స్టేషన్ లో ఉన్నారు. హరీష్, రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.